బీవీఎస్ ఇలా చేసుకుంటూ వెళ్తుందా మార్కెట్. ఇలా చేసుకుని వెళ్ళాక ఎప్పుడైతే ఐడిఎం టేకన్ అవుట్ అవుతుందో అప్పటి నుంచి మనం ఇంక బీవీఎస్ కోసం చూడం అనమాట. సో ఐడిఎం టేకన్ అవుట్ అయ్యాక ఇక్కడ నుంచి ఇప్పుడు ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనుకుందాం. ఓకేనా. సో ఎప్పుడైతే ఐడిఎం టేకన్ అవుట్ అవుద్దో, టేకన్ అవుట్ అయ్యాక మనం చూడాల్సింది ఒకటే, ఐడిఎం అయ్యాక ఫస్ట్ ఆర్డర్ బ్లాక్ ఎక్కడ ఉంది. ఓకేనా. సో ఐడిఎం అయ్యాక ఇది ఫస్ట్ ఆర్డర్ బ్లాక్, ఐడిఎం అయ్యాక ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఎక్కడ ఉంది. ఓకేనా. ఇక్కడ రెండే ఉన్నాయి కాబట్టి ఈ రెండే. నార్మల్గా అయితే ఇప్పుడు ఇంకొంచెం స్ట్రక్చర్ చూపిస్తాను. సో ఇది ఇవన్నీ పాయింట్స్ కూడా మీకు ఆల్రెడీ తెలిసినవి, అందుకే నేను డైరెక్ట్ చెప్పేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు ఎలా ఐడిఎం టేకన్ అవుట్ అయింది. ఓకేనా. సో ఎప్పుడైతే మనకి ఐడిఎం అయిపోద్దో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఐడిఎం అయ్యాక ఫస్ట్ ఆర్డర్ బ్లాక్ ఒకటి, ఐడిఎం అయ్యాక లాస్ట్ ఆర్డర్ బ్లాక్ మార్క్ చేసుకుంటాం. ఓకేనా. నార్మల్గా అయితే ఆర్డర్ ఫ్లో మార్క్ చేస్తాం హైయర్ టైం ఫ్రేమ్లో, అందులో ఆర్డర్ బ్లాక్ చూసుకుంటాం అనమాట. సో డైరెక్ట్గా మనం ఇందులో రిఫైన్ చేసుకుంటాం ఆర్డర్ బ్లాక్ని. ఓకేనా. ఈ ఆర్డర్ ఫ్లోనే రిఫైన్ చేసుకుంటాం. ఇది మొత్తం ఆర్డర్ ఫ్లో కదా, ఇది మొత్తం కూడా ఈ కరెక్షన్ మొత్తం ఆర్డర్ ఫ్లో, ఇందులో మనం రిఫైన్ చేసుకుంటాం ఆర్డర్ బ్లాక్ని. సో ఎప్పుడైతే మార్కెట్ ఈ ఆర్డర్ బ్లాక్ వచ్చి ట్యాప్ అవుద్దో మనం ఇక్కడ ఎంట్రీస్ ప్లాన్ చేస్తాం. సో మనం ఎప్పుడైతే ఐడిఎం టేకన్ అవుట్ అవుద్దో, సో టేకన్ అవుట్ అయ్యాక ఫస్ట్ మనం చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ నుంచి ఐడిఎం అయ్యాక ఫస్ట్ ఆర్డర్ బ్లాక్, ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్, ఈ రెండే చూస్తాం. లాస్ట్గా చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ముందు ఏదైతే ఆర్డర్ బ్లాక్ ఉందో ఆర్డర్ బ్లాక్ చూస్తాం అనమాట. సో ఈ రెండే ఆర్డర్ బ్లాక్స్ ఉన్నా మనం ప్లాన్ చేస్తాం. ఓకేనా. సో ఇది అర్థమైంది కదా ఇప్పుడు. సో ఈ ఆర్డర్ బ్లాక్ ట్యాప్ అయ్యాక మనం ఎలా ప్లాన్ చేయాలో చెప్తాం. ఫస్ట్ ఈ పాయింట్ నుంచి చెప్తాను. ఓకేనా. ఏదైతే ఈ ఐడిఎం ఉందో ఈ ఐడిఎం టేక్ అవుట్ అయ్యాక ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా ప్లాన్ చేయాలి చెప్తాను ఇప్పుడు. సో అదయ్యాక సో ఇప్పుడు వన్స్ దీన్ని క్రియేట్ చేయాక మనం ఏం చేస్తామని చెప్తాను. సో ఇక్కడ ఇది అయిపోయాక నెక్స్ట్ ఇదే ఈ బ్లాక్ దగ్గర, అంటే ఈ బ్లాక్ ఎలా అయితే సేమ్ లాజిక్ ఇది కూడా, దీనికి ఏం డిఫరెన్స్ ఉండదు. ఆల్రెడీ మన లోకేష్ బ్రో ఎంట్రీ మాడ్యూల్స్ అన్నీ అంటే సేఫెస్ట్ ఎంట్రీ ఏది, నార్మల్గా ఏ డైరెక్ట్ ఎంట్రీ అవన్నీ చెప్పారు కదా. ఆ వీడియో ఒకసారి చూడండి. ఓకేనా. మీకు ఇంకా అంటే ఇప్పటివరకు చూడకపోతే చూస్తే ఆల్రెడీ ఆ నాలెడ్జ్ ఉంటే ఓకే. జస్ట్ నేను ఇక్కడ ట్యాప్ అయ్యాక మనం ఎలాంటి కన్ఫర్మేషన్ తీసుకుంటాం అది చెప్తాను అంతే. అంటే మనం ఏ బ్లాక్స్లో ట్రాప్ క్రియేట్ చేస్తాం అది. ఎస్ఎంసి బేస్లో మనం ఏం చూస్తామంటే ఇప్పుడు ఎస్ఎంసి బేస్లో పీవైఎస్ ఏమేమి చూస్తాం, అక్కడ ఎలా ట్రేడ్ ప్లాన్ చేస్తాం అనేది ఈరోజు టాపిక్. ఓకేనా. మెయిన్ సో ఇప్పుడు మనకి ఐడిఎం టేక్ అవుట్ అయ్యాక 2 బ్లాక్స్ ఉంటే ఓకే, ఇది ఫస్ట్ బ్లాక్, ఇది ఎక్స్ట్రీమ్ బ్లాక్. అలా కాకుండా మిడిల్లో కూడా బ్లాక్స్ ఉంటే అది ట్రాప్ అనమాట, ఎస్ఎంటి. ఓకేనా. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆర్డర్ బ్లాక్, లాస్ట్ ఆర్డర్ బ్లాక్లోనే ప్లాన్ చేస్తాం ఎంట్రీస్ ఐడిఎం టేక్ అవుట్ అయ్యాక. ఇప్పుడు నేను ఐడిఎం టేక్ అవుట్ అయ్యాక ఎలా ప్లాన్ చేయాలో చెప్తాను. సో మార్కెట్ సో మనకి హై టైం ఫ్రేమ్. ఓకేనా. ఏ టైం ఫ్రేమ్ తీసుకున్నా పర్లేదు, హై టైం ఫ్రేమ్ అయ్యి ఉండాలి 30 మినిట్స్ అబౌవ్. సో ఎప్పుడైతే ఐడిఎం టేకన్ అవుట్ అయ్యి ఒక క్యాండిల్ క్లోజ్ చేస్తుందో ఐడిఎంలో, ఈ ఐడిఎం ప్లేస్లో ఎప్పుడైతే క్లోజ్ చేస్తుందో మనం మన ఆర్డర్ బ్లాక్కి దీనికి కొంత దగ్గరలో ఉంటే ఇక్కడే ట్యాప్ వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ కోసం చూసుకున్న వేస్ట్ అనమాట. ఐడిఎం టేకన్ అవుట్ అయ్యాక కొంత గ్యాప్ ఉండాలి. ఓకేనా.
సో సపోజ్ కొంత డిస్టెన్స్ ఉంటే ఐడియం టేక్ నోట్ అయ్యాక మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి ఇక్కడ నుంచి. అంటే ఇప్పుడు ఐడియం టేక్ నోట్ అయ్యాక ఫస్ట్ ఆర్డర్ బ్లాక్ వెళ్తుందని మనకు తెలుసు కదా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఎప్పుడైతే ఐడియం టేక్ నోట్ అవుద్దో, సో టేక్ నోట్ అయ్యాక ఏం చేస్తామంటే మనకి ఇలా క్రియేట్ అయ్యింది కదా, ఇలా క్రియేట్ అయ్యింది. ఇప్పుడు ఇలా వచ్చి ఇలా బ్రేక్ చేసింది కదా. సో మన ఐడియం ఇది కదా, ఈ ఐడియం టేక్ నోట్ అయ్యి ఇటువైపు లెగ్లో ఫస్ట్ ఆర్డర్ బ్లాక్ ఉంటాయి ఇక్కడ. సో ఫస్ట్ ఆర్డర్ బ్లాక్ ట్యాప్ అయిన తర్వాత మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం. బీవీఎస్ టార్గెట్, ఓవరాల్ టార్గెట్, ఫస్ట్ ఆర్డర్ బ్లాక్. సో మళ్ళీ ఎప్పుడైతే బీవీఎస్ అయిపోయిందో ఈ మధ్యన ఎక్కడో దగ్గర ఐడియం అవుతుంది కదా, ఐడియం క్రియేట్ అవుతుంది కదా, మళ్ళీ ఐడియం టేక్ నోట్ అయ్యి ఇక్కడైతే ఫస్ట్ ఆర్డర్ బ్లాక్ ఉందో అక్కడ ట్యాప్ అయ్యాక మళ్ళీ ఎంట్రీ అనమాట. అలా ఇక్కడ ఈ బ్లాక్ ట్యాప్ అయిన వరకు మనం ప్లాన్ చేసుకుంటాం. ఓకేనా. ఇప్పుడు చూపిస్తాను ఎగ్జాంపుల్. సో సపోజ్ సో ఇలా టేక్ నోట్ అయ్యింది ఐడియం. ఇప్పుడు ఫస్ట్ హైయర్ టైం ఫ్రేమ్లో ఐడియం టేక్ నోట్ అయిపోయాక లోవర్ టైం ఫ్రేమ్లోకి వచ్చాక మన ఎంట్రీ ఎలా ప్లాన్ చేయాలి చెప్తున్నాను. ఇక్కడ నుంచి బ్లాక్ వరకు. ఓకేనా. ఇది లోవర్ టైం ఫ్రేమ్, ఇదంతా కూడా ఈ స్ట్రక్చర్ మొత్తం కూడా లోవర్ టైం ఫ్రేమ్. ఎప్పుడైతే ఐడియం టేక్ నోట్ అయిపోద్దో అయిపోయాక మనకి మళ్ళీ ఐడియం తీసుకుంటే లోవర్ టైం ఫ్రేమ్లో తీసుకొని ఈ లెగ్లో ఫస్ట్ ఐడియం టేక్ నోట్ అయ్యాక ఫస్ట్ ఆర్డర్లోకి ఎక్కడ ఉంటే అక్కడ ట్యాప్ అయ్యాక మన టార్గెట్ ఇక్కడ నుంచి బీవైఎస్ వరకు ఫస్ట్ టార్గెట్, ఫైనల్ టార్గెట్ ఇదనమాట. ఓకేనా. సో అది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బీవైఎస్ అయ్యింది అనుకుందాం. సో బీవైఎస్ అయ్యి ఈ లెక్కలు ఇలాగ వచ్చేటప్పుడు మళ్ళీ ఏదో ఒక పుల్ బ్యాక్ ఉంటాయి కదా. సో క్రియేట్ అయితే ఓకే, క్రియేట్ అవ్వకపోతే మళ్ళీ ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా బ్రేక్ చేసి మళ్ళీ ఇలా వెళ్తే అప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక బ్లాక్ ఉంటే ఈ బ్లాక్ని ట్యాప్ అయ్యాక ఎంట్రీ అనమాట, టార్గెట్ ఇక్కడ వరకు. ఓకేనా. సో ఆ విధంగా మనకి ఐడియం టేక్ అవుట్ అయ్యాక ప్లాన్ చేస్తాం. ఐడియం స్వీప్ అయితే ఏం చేస్తామంటే ఐడియం ఒకవేళ స్వీప్ అయింది అనుకుందాం. స్వీప్ అయితే ఈ కిందన ఏవి కూడా బ్లాక్స్ ఉండకూడదు. చేంజ్ ఆఫ్ క్యాటర్ వరకు కూడా ఒక్క బ్లాక్ కూడా ఉండకూడదు. ఓకేనా. ఏ బ్లాక్ లేకుండా స్వీప్ అయింది అనుకుంటే అప్పుడు ప్లాన్ చేస్తాం బీవీఎస్ వరకు టార్గెట్. సో అప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్లాన్ చేస్తాం. కానీ ఇక్కడ ఐడియం స్వీప్ అయ్యి కిందన బ్లాక్స్ ఉన్నాయంటే మాత్రం ఫెయిల్ అయిపోద్ది ఐడియం స్వీప్ అయింది. ఓకేనా. సో అది సో ఐడియం స్వీప్ అయితే మనకి కింద బ్లాక్స్ ఉండకూడదు. బ్లాక్స్ ఉండకుండా ఐడియం స్వీప్ అయితే మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. అది సో ఐడియం టేక్ నోట్ అయ్యాక మనం కౌంట్ అంటే ఇక్కడ అదే ఇక్కడ వరకు బ్లాక్ వరకు ప్లాన్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఐడియం టేక్ నోట్ అయ్యి ఫస్ట్ ఆర్డర్ బ్లాక్ ట్యాప్ అయింది అనుకుందాం. సో ట్యాప్ అయ్యాక మార్కెట్ మనం ఏం చేస్తామంటే లాంగ్ టైం ఫ్రేమ్కి వెళ్తాం అనమాట. సో లాంగ్ టైం ఫ్రేమ్లో మనకి చేంజ్ ఆఫ్ క్యాట్ అవ్వాలి. ఓకేనా. ఇప్పుడు ఇది మన ఐడియం కదా. లాంగ్ టైం ఫ్రేమ్లో ఎప్పుడైతే మన బ్లాక్ ట్యాప్ అయిపోద్దో బ్లాక్ ట్యాప్ అయ్యాక మన ఫస్ట్ ఐడియమే చేంజ్ ఆఫ్ క్యాటర్ అనమాట. సో ఇప్పుడు ఇది చేంజ్ ఆఫ్ క్యాటర్ అయిపోయిందా, మనం బ్రేకర్ బ్లాకు లేకపోతే బ్రా ఎక్కడెక్కడ చేంజ్ ఆఫ్ క్యాటర్ అలా అవ్వకుండా నార్మల్గా డైరెక్ట్గా ఇక్కడెక్కడ ఉంది ఐడియం, ప్రీవియస్గా ట్యాప్ అవ్వకుండా ఐడియం ఉంది. సో అది డైరెక్ట్ బ్రేక్ చేసిందంటే ఇందులోకి వచ్చాక ట్యాప్ అయ్యాక ప్లాన్ చేసుకోవడమే. ఓకేనా. ఇప్పుడు ఈ ఇప్పుడు సపోజ్ మార్కెట్లో ఇక్కడ బ్లాక్ ట్యాప్ అయిన తర్వాత మనకి ఇలా క్రియేట్ అయింది. క్రియేట్ అయ్యాక ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాకు, ఇక్కడ ఒక బ్లాకు బ్రేకప్ బ్లాక్లో ఉందనుకుందాం. సో ఇందులో ఎఫ్ఈజీ ఏదైతే డబుల్ పీడిఆర్స్ ఇందులో ఎఫ్ఈజీ ప్లస్ బ్లాక్ ఉంటే అదే బ్రేకప్ బ్లాక్లో ఎఫ్ఈజీ ఉంటే ఇక్కడ నుంచి మార్కెట్ వెళ్ళిపోద్ది. అలా కాకుండా ఇక్కడ డబుల్ పీడిఆర్ఎస్ అంటే ఇక్కడ బ్రేకప్ బ్లాక్ ఇక్కడ ఇక్కడ మనకి ఒక ఆర్డర్ బ్లాక్ విత్ ఇక్కడ స్ట్రాంగ్ ఎఫ్ఈజీ ఉంటే అది ఇక్కడ ఒక ఎఫ్ఈజీ ఉంటే ఇక్కడ ట్యాప్ అయి వెళ్తుంది అనమాట. అంటే బీపీఆర్ ఉంటుంది కదా, బీపీఆర్ అని బ్యాలెన్స్ ప్రైస్ రేంజ్ థియరీ అని ఒకటి ఉంటుందిలే, అది చెప్తాను తర్వాత, ఇప్పుడు కాదు ఆ కాన్సెప్ట్ చెప్తాను. సో మెయిన్గా ఏంటంటే ఈ ప్లేస్లో ఒకవేళ ఎఫ్ఈజీ ఉంటే బ్రేకర్ బ్లాక్లో ఇక్కడ నుంచి వెళ్తుంది, ఇక్కడ లేదంటే మార్కెట్ ఈ కింద వరకు వస్తుంది అనమాట. అది మెయిన్ కాన్సెప్ట్. సో ఎప్పుడైతే ట్యాప్ అవుద్దో చేంజ్ ఆఫ్ క్యాటర్ అయ్యాక మళ్ళీ
ఇలా వచ్చి ఇలా ట్యాప్ అయ్యి చేంజ్ ఇలా వెళ్ళి ఐడిఎం అంటే చేంజ్ ఆఫ్ క్యాటర్ అయ్యాక మళ్ళీ ఇక్కడ ఇందులోకి వస్తే ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఓకేనా? సో అది బ్లాక్. ఎక్స్ట్రీమ్ బ్లాక్ దగ్గర ట్యాప్ అయినా కూడా సేమ్ అంతే. ఇదే ఒక ఎక్స్ట్రీమ్ బ్లాక్ అనుకుందాం. మార్కెట్ ఇలా కొంత మూవ్ ఇచ్చి మళ్ళీ ఇలా వచ్చింది అనుకుందాం. ఓకేనా? వచ్చాక ఇక్కడ నుంచి ఇలా బ్రేక్ చేసి ఇలా వస్తే అప్పుడు మన ఎంట్రీ. ఓకేనా? సో అదనమాట. సో ఎక్స్ట్రీమ్ బ్లాక్ దగ్గర ప్లాన్ చేస్తాం. ఐడిఎం అయ్యాక ఇక్కడ నుంచి ఈ బ్లాక్ వరకు ప్లాన్ చేస్తాం. 50% బ్లాకు, ఎక్స్ట్రీమ్ బ్లాకు, ఐడిఎం స్వీప్ ఎంట్రీ, బీఎస్ ఒకవేళ ఇలా వెళ్ళి ఇప్పుడు ఏదో చెప్పాను కదా, మార్కెట్ ఎప్పుడు కిందకి మళ్ళీ వస్తుంది ఎక్స్ట్రీమ్ బ్లాక్ వరకు. ఇప్పుడు ఇలా వచ్చింది. ఐడిఎం స్వీప్ చేసి అది ఐడిఎం ఇలా చేసి బ్లాక్ కూడా ట్యాప్ అవ్వకుండా ఇక్కడికి వస్తుంది అనుకుందాం. సో ఇక్కడ మనకి ఇది బీఎస్ పాయింట్ కదా. ఎప్పుడైతే ఐడిఎం అవుతుందో మనం హైయర్ హై కన్ఫర్మ్ చేసుకుంటాం కదా. సో చేసుకున్నాక ఈ పాయింట్లో స్వీప్ చేసింది. ఇప్పుడు బీఎస్ స్వీప్ చేస్తే అప్పుడు మనకి టార్గెట్ ఇలా డైరెక్ట్ పెట్టుకుంటాం అనమాట. ఫస్ట్ బ్లాక్, ఎక్స్ట్రీమ్ బ్లాక్. ఇక్కడ ఒకవేళ రియాక్షన్ రాకపోతే ఈ బ్లాక్ వరకు తీసుకుంటాం టార్గెట్. ఓకేనా? సో అదే ఎస్ఎంసి బేస్ అయితే మనం ప్లాన్ చేసే ఎంట్రీస్ బీఎస్ స్వీప్ ఒకటి, ఐడిఎం స్వీపు, ఐడిఎం టేక్ నోట్ అయ్యాక ఇంటర్నల్ స్ట్రక్చర్ ప్లే చేస్తాం బ్లాక్ వరకు. నెక్స్ట్ 50% బ్లాకు, ఎక్స్ట్రీమ్ బ్లాకు. నెక్స్ట్ చేంజ్ ఆఫ్ క్యాటర్ స్వీపు, చేంజ్ ఆఫ్ క్యాటర్ బ్రేక్ అయ్యాక ఫస్ట్ ఆర్డర్ బ్లాక్లో ఎంట్రీ. సో ఎస్ఎంసి బేస్ అయితే ఈ విధంగా ప్లాన్ చేస్తాం. ఇంకేం ఉండవు. ఓకేనా? ఇదే ఎస్ఎంసిలో పీవైస్. ఇంతకంటే ఎస్ఎంసి అయితే ఇంకేం లేదు. అర్థమైందా? ఒకసారి నిఫ్టీ 1 అవర్ ఒకసారి ఇది ఓపెన్ చేయరా, 1 అవర్ టైం ఫ్రేమ్. ఇక్కడ April 17th షో చేంజ్ ఆఫ్ April 17th. బీఓఎస్ April 17th చూడండి ఒకసారి. అది 1000 పాయింట్స్ డౌన్కి వెళ్ళి మళ్ళీ అప్ వచ్చి ఇది 1 అవర్ అయినా ఏప్రిల్ అయినది. జూన్, ఏప్రిల్ చూడాలా? ఓకే. April 17th. ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయ్యింది కదా. అవును. అయిన తర్వాత ఇప్పుడు అక్కడ మళ్ళీ డేట్ చెప్తాను. April 22nd ఐడిఎం స్వీప్ చేసిందండి. అక్కడ ఐడిఎం స్వీప్ చేసింది కదా. ఏప్రిల్ అదే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఐడిఎం స్వీప్ చేసింది ఇక్కడ హయ్యర్లో నెక్స్ట్ చోక్ అయిన తర్వాత April 27th. ఏప్రిల్ 17, 22. ఓకే. 22 చేసింది. స్వీప్ చేసింది అంటే ఇప్పుడు ఇక్కడ ఎలా, ఇప్పుడు ఇక్కడ నుంచి బీవైఎస్ వరకు చేసుకోవాలా? ఇది ఇక్కడ ఒకసారి కొంచెం అంటే చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం అర్థం. ఐడిఎం ఎప్పుడైతే స్వీప్ చేస్తుందో స్వీప్ చేసాక బీవైఎస్ వరకు టార్గెట్ పెట్టుకుంటాం అనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఇందులో ఎక్స్ట్రీమ్ ఇప్పుడు ఇక్కడ స్వీప్ చేసింది కదా, నార్మల్గా ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఏమవుతుంది, ఫస్ట్ ఆర్డర్ బ్లాక్ ఏమవుతుంది? ఇందులో ఎక్స్ట్రీమ్ ఏం బ్లాక్స్ లేవు కదా. లేవా? ఇంకొకటి
మే 2 కూడా బిఓఎస్ చేసింది కదా. మే 2 ఇక్కడ గ్రీన్ క్యాండ్ అది ఇక్కడ బిఓఎస్ చేసింది కదా. ఇది ఆ. ఇది ఐడియం ఇక్కడ తీసుకుందా. ఐడియం తీసుకున్న ఫస్ట్ బ్లాక్ ట్యాప్ అయింది అనమాట. మ్మ్. ఓకేనా. దాని పైన కూడా ఒక బ్లాక్ ఉంది కదా అది. ఇది ఇది మొత్తం ఒక ఆర్డర్ ఫ్లో కదా. ఆ, ఆ. ఓకేనా. ఇది ఒక కరెక్షన్. సో ఇందులో మనకి ఇప్పుడు లావ్ టైం ఫ్రేమ్లో సపోజ్ 15 మినిట్స్ ఏదో ఒకటి అనుకోండి. మ్మ్. మే 2 కదా. మ్మ్. మన ఇండియన్ మార్కెట్లో ఇదే మైనస్ అనమాట. అంటే క్లియర్ ఇంటి అంటే కష్టం. గ్యాప్ అప్ గ్యాప్ డౌన్తో కంప్లీట్ చేస్తాం. మ్మ్. ఇంకా ట్యాప్ అయింది బట్ ఏం కన్ఫర్మేషన్ లేదు. 5 మినిట్స్ చూద్దాం మనం. ఇక్కడ ఏం కన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు, చూసారా. ఆ. ఇలాంటప్పుడు మరి ఏం చేసేది లేదు. మ్మ్. డైరెక్ట్ ఎంట్రీ ప్లాన్ చేస్తే ఇంక చేయడం తప్ప. పీపీఆర్ ఒకటే ఫామ్ చేసింది, దానికి కూడా రెస్పెక్ట్ కూడా చేయలేదు. ఓకే. అంటే మార్కెట్ ఎలా అంటే మూవ్ అవుతుంది ఇప్పుడు, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అవుతుంది కదా. మళ్ళీ అది బిఓఎస్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడైనా డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ ఎక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిందో అక్కడ నుంచి మళ్ళీ అప్ మళ్ళీ బిఓఎస్ అవుతుంది చేంజ్ ఆఫ్ ఆ ప్యాటర్న్. ప్లేస్. అవునవును. అంటే ఆ మూవ్ ఎలాగంటే డే క్యాండిల్ ఇప్పుడు మనం చెప్పారు కదా డైలీ ఎలా అనలైజ్ చేయాలి, అలా అనలైజ్ చేసుకుంటే ఈ మూవ్ దొరుకుతుంది. అంతే. ఎక్స్టర్నల్ లిక్విడిటీ అందుకే హై టైం ఫ్రేమ్ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. హై టైం ఫ్రేమ్ చూసుకొని అప్పుడు మనం ప్లే చేసుకోవడమే. ఇండియన్ మార్కెట్లో మన టార్గెట్లో ఆటోమేటిక్ ఎంట్రీ కన్ఫర్మేషన్ వచ్చే వరకు కష్టం, కానీ వస్తే టార్గెట్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్తోనే హిట్ చేస్తుంది అనమాట. మనకు అంత టైం కూడా ఇవ్వదు ఇండియన్ మార్కెట్. సో ఈరోజు అర్థమైంది కదా పివైఎస్ చెప్పింది. చాట్లో చూపించా. చూపించు. ఇప్పుడు ఐడియం ఎక్కడ అయిందా మనకి. సో ఇక్కడ అయ్యాక మన ఫస్ట్ బ్లాక్ ఎక్కడ ఉంది చూడండి. ఇది మన ఫస్ట్ బ్లాక్. ఓకేనా.
ఇది ఐడియం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 1 మినిట్ చార్ట్కి కానీ 5 మినిట్స్ చార్ట్లో కానీ చూసుకుంటాం. సో ఇక్కడ నుంచి మనకు మార్కెట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఆర్డర్ బ్లాక్ ట్యాప్ అయ్యే వరకు ఎంట్రీస్ ఎలా ప్లాన్ చేయాలి ఇప్పుడు చెప్తాను చూడండి క్లారిటీ. సో ఇక్కడ ఐడియం తీసుకుంది కదా. సో ఐడియం తీసుకున్న తర్వాత చూడండి మార్కెట్ ఏం చేసింది. ఓకేనా, ఇది బ్రేక్ చేస్తుంది. సో మళ్ళీ ఏం చేసింది, ఇది బ్రేక్ చేసింది కదా, ఐడియం షిఫ్ట్ అయిపోయింది. సో ఎప్పుడైతే మనకు ఐడియం బ్రేక్ అయ్యి మనకి ఫస్ట్ ఆర్డర్లో ట్యాప్ అవ్వాలన్నమాట. ఓకేనా, ట్యాప్ అయితే ఎంట్రీ, లేకపోతే లేదు. ఇప్పుడు అక్కడ చూపిస్తుంది. ఓకేనా, మనం ఐడియం టేక్అవుట్ అయ్యాక ఏదైతే పైన ఆర్డర్ బ్లాక్ ఉందో ఆర్డర్ బ్లాక్ వరకు టార్గెట్. ఓకేనా, ఇప్పుడు ఐడియం ఇక్కడ టేక్అవుట్ అయ్యింది, బట్ ఆర్డర్ బ్లాక్ వరకు రాలేదు. ఏదైతే ఈ రిజెక్షన్ బ్లాక్ నుంచి నార్మల్ ఈ ప్లేస్ నుంచి రియాక్ట్ అయిపోయింది మిటిగేషన్ బ్లాక్ నుంచి. బట్ మనం ఏం చేస్తామంటే ఐడియం అయ్యాక మనకి బ్లాక్ వరకు రావాలి. ఓకేనా, ఇలా బ్లాక్ వరకు వస్తే ప్లాన్ చేస్తాం. చేంజ్ ఆఫ్ క్యాట్ అక్కడ చూపిస్తుంది లేదు. ఓకే, ఇప్పుడు ఇది ఎప్పుడైతే బిఎస్ఐ మళ్ళీ వచ్చిందో ఇక్కడ ఐడియం అయిందా. సో ఐడియం అయ్యాక మనకి ఫస్ట్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఉంది కదా ఈ ప్లేస్లో. సో ఈ ప్లేస్లో ట్యాప్ అయ్యాక ఒక బయ్యర్ క్యాండిల్ వస్తే మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం అనమాట. అసలు దీని కింద పెట్టుకోవడం ఏదైతే ఈ లో ఉందో. సో అని చెప్తాను ఎంట్రీ ఎలా అంటే ఈ యొక్క ట్యాప్ అయ్యి బయ్యర్ క్యాండిల్ వస్తే మనం ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. ఈ ఓకేనా, ఎస్ఎల్ దీని కింద పెట్టుకోవడం, కొంచెం బఫర్ చేసుకుని అసలు తీసుకుంటాం. టార్గెట్ ఏదైతే హై ఉందో అది. ఓకేనా, ఇది బ్రేక్ అయ్యే వరకు మనం ఎలానే ఉంటాం, ఇంకా వేరే ఎంట్రీ ప్లాన్ చేయం, మిడిల్లో ఉంటాం. సో ఇది ఎప్పుడైతే బ్రేక్ అయిపోద్దో మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తామంటే అంటే ఇప్పుడు ఏదైతే మనం హై టైం ఫ్రేమ్లో ఫస్ట్ ఆర్డర్ బ్లాక్ ఉందో అక్కడ ట్యాప్ అవ్వని వరకు, అంటే ట్యాప్ అయిన వరకు కూడా మనం ఇలానే ప్లాన్ చేస్తాం. ఇంకా ఇలా వెళ్ళి బీవెస్ అయ్యి ఐడియం తీసుకుని ఫస్ట్ ఆర్డర్ బ్లాక్ ట్యాప్ అయితే ఎంట్రీ అనమాట. ఒక బయర్ క్యాండిల్ వస్తే ఎంట్రీ. ఇప్పుడు ఎక్కడ చూద్దాం. ఓకేనా, ఇప్పుడు బ్లాక్స్ ఏం లేవు కదా, బ్లాక్స్ ఉంటేనే ప్లాన్ చేస్తాం లేకపోతే లేదు. ఓకేనా, సో నెక్స్ట్ ఇప్పుడు ఇది బీవెస్ అయిందా. సో ఐడియం ఇది ఇప్పుడు బ్రేక్ అయ్యి మన ఫస్ట్ ఆర్డర్ బ్లాక్ ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది. సో ఇక్కడ వచ్చి ట్యాప్ అయితేనే మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం లేకపోతే లేదు. సో మార్కెట్ ఇక్కడ ఏం చేసింది, ఇక్కడ బ్రేక్ చేసింది ఇప్పుడు మనకి. ఓకేనా, ఇక్కడ వచ్చింది మార్కెట్ బట్ ఈ బ్లాక్లోకి. బట్ మనకి ఐడియం ఇది ఒకవేళ బ్రేక్ చేసి వచ్చి ఇక్కడ ఐడియం తీసుకుని వచ్చి ట్యాప్ అయితే అప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తే ఒక అర్థం అంటాం. సో ఎంట్రీ రానప్పుడు ఏదో మార్కెట్ వెళ్ళిపోయింది కదా అని మనం అలా అనుకోకూడదు. ఓకేనా, సో ఇప్పుడు ఇది ఎప్పుడైతే బ్రేక్ అయిపోయిందో మళ్ళీ ఇక్కడ ఐడియం తీసుకుంది. సో ఐడియం తీసుకున్నాక మన ఫస్ట్ ఆర్డర్ బ్లాక్ ఇది ఉంది. ఓకేనా, ఈ ప్లేస్లో. ఓకేనా, సో ఓకేనా, సరే పీవీఎస్ అర్థమయ్యే లేవా? అర్థమయ్యాయి. చెప్పండి. అర్థమయ్యేది. సో బయాస్ తిప్పాక మీరు అప్పుడు ఏ బ్లాక్ ఫెయిల్ అయిపోద్దో ఏ బ్లాక్ ఫెయిల్ అవ్వదో మీకు ముందే అర్థమైపోతుంది అనమాట. ఓకేనా, జగదీష్ బ్రో ప్రాక్టీస్ చేసావు అది? చేశాను, నైట్ ఒక 5-6 సెంటర్స్ వచ్చినాయి. ఎలా ఉంది? బాగానే ఉన్నాయి, బాగానే ఉంది. టార్గెట్ ఇచ్చిందా? టార్గెట్లు ఇచ్చినాయి, కొన్ని ఏంటో బాగా తక్కువ 1:2 అలా ఇచ్చింది. అంతే, బ్లాక్ ఎంత వరకు ఉందో అంతవరకే బ్రో.
1:2 అయింది టార్గెట్ ఇస్తున్నప్పుడు అది అంతా లెక్క వేరు కదా. ఐసీటీ స్ట్రక్చర్ దాని లెక్కే వేరు చెప్పాను కదా మరి. ఇంకా ఇప్పుడు చూడు ఇక్కడ బ్లాక్ ఉందా, 15 minutes ఉంది. ఒకసారి యూఎస్డి జేపీ వాళ్ళు చెప్పు నైట్ వచ్చిందా రాలేదు అది ఎంట్రీయా? ఎంట్రీ చూడు ఒకసారి న్యూస్ క్యాండిల్ తర్వాత. అంటే స్వింగ్ సరిగ్గా అనిపించలేదు నాకు అది అందుకే. శ్రీదేవ్ బ్రో లేడు కదా. ఇప్పుడే వెళ్ళిపోయాడు. ఇదే ఐఎఫ్పిజి అంటారు అనమాట. అంటే ఒకవైపు ఎఫ్పిజి ఉండి ఇంకోవైపు ఎఫ్పిజి లేకపోతే ఐఎఫ్పిజి అంటారు. ఓకేనా? తను రాత్రి అడిగాడు కదా ఇదే కదా. ఉమ్. ఇది 4 hours. సరే అదేదో ఏ కరెన్సీ అన్నది చెప్పు. యూఎస్డి జేపీవై. ఐసీటీ స్ట్రక్చర్ నేర్చాక ఇదంతా కూడా నార్మల్గా అనిపిస్తుంది అసలు. అంటే స్ట్రక్చర్ ఎంత చేస్తాను కానీ ఐసీటీ స్ట్రక్చర్ 1 hour చేసాక పెట్టు ఒకసారి. సరే ఒక నిమిషం బ్రో, ఇప్పుడు చెప్పు బ్రో. 1 hour 1 hour పెట్టు యూఎస్డి జేపీ. పెట్టాను. ఎక్కడ బ్రో చూస్తున్నావా? చూస్తున్నా. ఎక్కడది బ్లాక్? 1 hour 1 hour చూడు. ఇది. ఇప్పుడు న్యూస్ క్యాండిల్ ఉంది కదా, ఆ న్యూస్ క్యాండిల్ బ్లాక్ ట్యాప్ అయింది పైన. న్యూస్ క్యాండిల్ ఇక్కడ బ్లాక్. అక్కడ బ్లాక్ ఉంటది లెఫ్ట్ సైడ్ లో. న్యూస్ క్యాండిల్ ట్యాప్ అయింది అంటున్నా. న్యూస్ క్యాండిల్ ట్యాప్ అయింది. ఇక్కడ నుంచి 15 minutes లో చూడు ఒకసారి అది స్వింగ్ అవుతుందా అంటే హై సరిగ్గా లేదు. ఏ హై అది ఆ హైని సరిగ్గా? బ్రేక్ చేయదు కదా. ఇది ఒకటి ఇటువైపు ఒకటి చూసుకోవాలి. ఇటువైపు ఒకటి ఉంది. సో ఇక్కడ ఒకటి క్రియేట్ అయింది కదా ఇది. అంటే ఇది బాగా కింద ఉంది కదా, అందుకే దీన్ని కన్సిడర్ చేయలేదు. కిందనున్న ఏది అలా అలా ఏమి ఉండదు. ట్యాప్ అయ్యే ఉంది. లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి చూసుకోవాలన్నమాట. అర్థమైందా? ఓకే. తర్వాత మనం 5 minutes లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఎఫ్ఈజీ కానీ వ్లాగ్ కానీ పక్కా ఉంటుంది. ఓకేనా? ఎఫ్ఈజీ ట్యాప్ అయ్యే రియాక్ట్ అయ్యేటప్పుడైనా ప్లాన్ చేసుకోవచ్చు. లేదంటే బ్లాక్ ట్యాప్ అయ్యే వరకు వెయిట్ చేయొచ్చు. నిన్నైతే డైరెక్ట్గా ఎఫ్ఈజీ నుంచే ఫాలో అయిపోయింది గోల్డ్ ఎంట్రీ. ట్యాప్ అయ్యాక ఎంట్రీ. ఓకేనా? బఫర్ చేసుకుంటాం. ఇక్కడే కదా ఐటీ ఉంది. సో దాని మీద బఫర్ చేసుకుని ప్లాన్ చేసుకోవడం. ఇప్పుడు 1 hourలో బ్లాక్ చూసావు కదా. సో 1 hourలో ఆపోజిట్ సైడ్ ఎక్కడ బ్లాక్ ఉంది? ఫస్ట్ రిజెక్షన్ బ్లాక్ ఎక్కడ ఉంది కదా, ఈ ప్లేస్లో. ఓకేనా? సో నెక్స్ట్ బ్లాక్ మనకి సో ఈ ప్లేస్లో ఇది కూడా ఉంది కదా. ఇది ఏ బ్లాక్ గుర్తుందా? గుర్తుందిలే. పేరు గుర్తుండకపోయినా ఇది ఒక బ్లాక్ అని తెలిస్తే చాలు. ఓకేనా?
ఓకే. ఇదొక బ్లాక్, ఇది ఇలా యూజ్ అవుద్ది అనేసి తెలిస్తే సరిపోద్ది. సో మన ఫస్ట్ టార్గెట్ ఇప్పుడు 1 అవర్లో బ్లాక్స్ టార్గెట్ అనమాట. ఇక్కడ ఒక 3 క్యాన్స్ ఇన్ఫార్మ్ చేస్తే బైసైడ్ ఉంటాం. ఓకేనా? ఇప్పుడు మనకి ఇది ఇక్కడ ఎంట్రీ వచ్చిందా? ఇక్కడ నుంచి ఇది టార్గెట్, మన ఫస్ట్ టార్గెట్. బ్లాక్లో రియాక్షన్ వచ్చి మనం 15 మినిట్స్లో చూడు స్ట్రక్చర్ ఏదైనా ఫామ్ అయిందా. బ్లాక్ ట్యాప్ అయ్యాక ఫామ్ అయిందా లేదు చూసుకుంటాం. 3 క్యాన్ స్ట్రక్చర్, మన ఐసీటీ స్ట్రక్చర్ ఫామ్ అయింది ఏంటి? అవలే కదా. అయ్యి ఉంటే ఇక్కడ నుంచి మరి వెళ్తుంది ఎక్కడి వరకు, కానీ అవలే కాబట్టి ఏమైంది, మార్కెట్ ఫెయిల్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ బ్లాక్ వెళ్ళిపోయింది అనమాట. అప్పుడు నువ్వు నెక్స్ట్ బ్లాక్ వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. ఓకేనా? ఒకసారి చూడు బ్రో, చూడు ఒకసారి ఫస్ట్ సింగ్ ఎక్కడ ఉంది ఇందులో, ఇందులోనా ఫస్ట్ టార్గెట్ కదా. అంటే కన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంటున్నావు కదా, ఇచ్చిందేమో అనుకుంటున్నాను. ఇదా ఫస్ట్ స్వింగ్ ఎక్కడ ఉంది, పైన కదా. ఫస్ట్ ఇప్పుడు చూడు, ఇది ఫస్ట్. ఓకేనా? ఇది సెకండ్. థర్డ్ వన్ ఎక్కడ ఫామ్ అవ్వలే కదా ఇంకా. చూడు సెకండ్ స్వింగ్ వ్యాలిడ్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ క్యాండిల్ లోన్ బ్రేక్ చేసింది కదా. ఇదా తీసుకోవచ్చు, చెప్తాను. అది అవుతుంది కదా. అవుద్దిలే. ఇది ఐడిహెచ్, ఇది ఎస్టిహెచ్ అవుద్ది. సో ఇక్కడ ఎంట్రీ మనకి. ఓకేనా? ఈ ప్లేస్లో ఇప్పుడు 5 మినిట్స్లో పోతే అలాగే అన్నా. బ్రో వాయిస్ వస్తుందా? వస్తుంది. ఈ ఎంట్రీ అసలు అయినట్టుగా బ్రో. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ బ్లాక్ ట్యాప్ అయిందంటే మిటిఎస్ బ్లాక్ ట్యాప్ అయింది కదా. మెయిన్ ఆర్డర్ బ్లాక్స్ చూడండి. ఓకేనా? అంటే దీనికి ఐసిటీ స్ట్రక్చర్కి మాత్రం ఆర్డర్ బ్లాక్స్, రిజెక్షన్ బ్లాక్స్ మంచి యూజ్ అవుతాయి. చూద్దాం అందులో ఎంట్రీ వస్తుందేమో. ఫోర్ అవర్స్లో బ్లాక్ ఇక్కడ ఉంది. 1 అవర్లో ఇక్కడ బ్లాక్ ఉంది కదా. థర్టీ మినిట్స్లో కూడా ఎందులోనే ఉంది. సో 15 మినిట్స్లో
నెక్స్ట్ మిగతా వాళ్ళకి కూడా ఇది చెప్తాను కాబట్టి అర్థమవుద్ది, ఓకేనా? ప్రజెంట్ అయితే ఇంకా మీకు చెప్పలేదు ఈ టాపిక్. ఎస్ఎంసిది ఇంకా అంటే ఎంట్రీ మోడల్స్ పిఓఎస్ చెప్పేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ చెప్పేది బయాస్ చెప్తాను. బయాస్ అయ్యాక ఈ అడ్వాన్స్ టెక్3 చెప్తాను అనమాట. అప్పుడు మీరు ఓన్లీ అడ్వాన్స్ టెక్3 యూజ్ చేసుకుని ఎలా ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలో అర్థమవుతుంది, ఓకేనా? నేను ఎక్కడ కూడా వచ్చింది ఆ అడ్వాన్స్ టెక్3 ఎంట్రీ చూడండి. ఇంకో 1 అవర్లో ఇది ఒక బ్లాక్. ఇది నేను సెల్ ఎంట్రీ నేను పెట్టాను కదా. సో 1 అవర్లో బ్లాక్ అయితే నేను 15 మినిట్స్లోకి వెళ్ళి ఐసీటీ స్ట్రక్చర్ ఐటీహెచ్ ఎల్టీహెచ్ ఉంది కదా, ఆ స్ట్రక్చర్ ఫామ్ అయింది, ఇక్కడ కన్ఫర్మ్ అయింది అనమాట. 5 మినిట్స్లో ఇక్కడ ఎఫ్ఈజీ ఉంది. సో ఎఫ్ఈజీ ట్యాప్ రియాక్షన్ వచ్చింది, మార్కెట్ ఫాల్ అయింది. సో ఇది న్యూస్ దీనివల్లే ఫాల్ అయిపోయిందని నేను చెప్పట్లేదు, ఓకేనా? న్యూస్ క్యాండిల్ ఎవరు డిసైడ్ చేయలేరు. న్యూస్ ఒకటే డిసైడ్ చేస్తుంది. బయాస్ ఎటువైపు ఉన్నా కూడా న్యూస్ మాత్రం న్యూస్ పని చేసుకుంటుంది. న్యూస్కి బయాస్కి సంబంధం ఉంది. అంటే కొన్ని టైమ్స్ కొన్ని న్యూసెస్ మాత్రమే మనకు బయాస్ మన లిక్విడిటీ పరంగా వర్క్ అవుతాయి అంతే తప్ప మిగతా మాత్రం అలా ఉండవు, ఓకేనా? ఇక్కడ ఇంకో స్వింగ్ ఫామ్ అయితే ఎంట్రీ వస్తుంది మనకి. సో నెక్స్ట్ వీక్ మనకి ఒకవేళ ఇక్కడ క్లోజ్ ఇస్తే బై సైడే బయాస్ వీక్లీలో. నెక్స్ట్ వీక్ ఇది టార్గెట్, ఆ తర్వాత టార్గెట్ ఇదే. డే పరంగా అయితే మనకి ఏదైతే ఎఫ్ఈజీ ఉందో ఎఫ్ఈజీ నుంచి రియాక్షన్ వస్తుంది. బట్ ప్రీవియస్ డే లిక్విడిటీ తీసుకుంది కాబట్టి ఓవరాల్గా మనకి అంటే ఇక్కడైతే బయాస్ డౌన్ సైడే, బట్ మళ్ళీ ఇక్కడ ఏదైతే ఎఫ్ఈజీ ఉందో ఎఫ్ఈజీకి ట్యాప్ అయిపోయింది. ఫండింగ్ అకౌంట్ ఎవరు తీసుకున్నారా ఇప్పటివరకు? లేదు. ఓకే ఓకే. స్ట్రక్చర్ ఐసీటీ స్ట్రక్చర్ చెప్తాను కదా, చెప్పాక అందులో అది ఇదిగో అట్లాస్ ఫండింగ్ అనే ఒకటి ఉంటుంది. ఇందులో మనకి $5కి ఫండింగ్ అకౌంట్ వస్తుంది. అంటే $5కి వచ్చేట్లేదులే, నార్మల్గా అయితే ప్రజెంట్ $10,000 అకౌంట్ $5కి ఇస్తుంది అనమాట. ఇచ్చాక పాస్ అయితే అప్పుడు మనం రిమైనింగ్ అమౌంట్ కట్టుకోవాలి, ఓకేనా? సో ఈ ఐసీటీ స్ట్రక్చర్ బయాస్ చెప్పాక మీరు $5 పెట్టి అకౌంట్ తీసుకోండి, తీసుకొని ప్రాక్టీస్ చేయండి. పోతే $5 కానీ మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. మీకు ఎలా వర్క్ అవుతుంది ప్రతిది కూడా అర్థమవుతుంది, ఓకేనా? రేపు బయాస్ చెప్తాను. బయాస్ చెప్పాక అడ్వాన్స్ శక్తి చెప్తాను. ఆ తర్వాత ఈ డీలింగ్ రేంజ్ ఓటీ సెట్టింగ్స్ చెప్తాను, ఓకేనా? రేపు టాపిక్ బయాస్. సో బయాస్లో స్టెప్ 1 చెప్తాను రేపు మీకు. సో ఫస్ట్ స్టెప్ 1 ఓన్లీ యూజ్ చేసుకొని చెప్తాను ఎలా ప్లాన్ చేస్తాను. సో అది అయిపోయాక మనం స్టెప్ 2 చూద్దాం. ఒక క్యాండిల్లో ఇచ్చేస్తాం. న్యూస్ ఏమైనా ఉందని చూసుకో. న్యూస్ ఉంటే మాత్రం ట్రేడ్ అవాయిడ్ చేసిండు, ఓకేనా? ఇలా న్యూసెస్ ఏం లేవులే. గోల్డ్ పంపింగ్ అయిపోతుంది ఏంటి బ్రో? డంపింగ్ ఇక్కడ ఇంకో క్యాండిల్ ఫామ్ అయితే మనకి అప్పుడు ఎంట్రీ సెల్ సైడ్.
15 మినిట్స్లో ఇక్కడ ఉంది బ్లాక్. సెల్ సైడ్ వస్తే ఇది ఎస్ఎల్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఎక్కడో ఎంట్రీ వస్తుంది. ఫస్ట్ టార్గెట్ అది. సో ఇక్కడ నుంచి ఇంకా ఇక్కడ ఏం ఫామ్ అవ్వకపోతే ఇంకేం కూడా అవుతుంది. ఇదేలే 30 మినిట్స్ బ్లాక్ కూడా ఉంది కదా, ఇదే ఓవరాల్ టార్గెట్. బ్లాక్ గ్యాప్ ఉంటే బాగుంటుంది మనకి. ఈ ప్లేస్లో వచ్చింది సడన్. ఇక్కడ వచ్చినట్టుంది కింద. ఇదొచ్చింది. కింద ఉన్న ఆర్డర్ బ్లాక్ వచ్చినట్టుంది బ్రో, అంటే ఆల్రెడీ అయిపోయింది. ఇదా ఆ, ఇప్పుడు కాదు. వచ్చి ఇలా ప్రతిరోజు వస్తే బాగానే ఉంటుంది. అంతా న్యూస్ అయిపోవడం మనకి చాలా ట్యాప్ అయిపోతుంది. మెయిన్ మీకు అర్థమైంది కదా, అంటే ఎస్ఎంసి బేస్లో మనం ఎలా ప్లాన్ చేస్తామండి. సర్లే ఈరోజు ట్రేడ్ చేయకపోవడమే బెటర్ అన్నమాట, ఎందుకంటే అంతా న్యూస్ ఒకటే కవర్ చేసుకుంటాం. మండే మళ్ళీ స్టార్ట్ చేసుకోవడం, ఒకవేళ ట్రేడ్ ప్లాన్ చేస్తే ఈరోజు అయితే ట్రేడ్స్ అవాయిడ్ చేసాను. ఒక ప్రాక్టీస్ చేసుకుంటే బెటర్. ఓన్లీ న్యూస్ కవర్ చేసుకుంటుంది, ఇంకేం లేదు. ఆ న్యూస్ కవర్ చేయడానికి కూడా లిక్విడిటీ కావాలి. నిఫ్టీ ఏమైంది ఈరోజు? బయాస్ డౌన్ సైడ్, గ్యాప్ డౌన్ అవుతుంది. సో ఇది మన టార్గెట్. ఈరోజు కంప్లీట్ చేస్తా, చూడాలి మరి ఇండియన్ మార్కెట్ ఎలా ఉంటుందో తెలియదు కదా. మంచి క్యాప్లు ఉంటే ఆప్షన్ సెల్లింగ్ బాగుంటుంది బ్రో మన దాంట్లో. ఆప్షన్ బయింగ్ కంటే ఒక్కలాడితో నేను ఆప్షన్ సెల్లింగే చేసేదాన్నండి, కానీ హోల్డ్ చేసే ధైర్యం ఉండదు కదా, ఇది భయం. బయాస్ తెలిసాక బయాస్ ఇవన్నీ క్లారిటీ ఎక్కడి నుంచి ఎక్కడ మార్కెట్ వెళ్తుందో అర్థమైపోయాక అవన్నీ చేసుకున్నా నీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఓటీఎం పెట్టుకొని చేసుకుంటే బాగుంటది, టైం డికే కూడా కలిసి వస్తుంది. కానీ అది మనకి ఆ బయాస్ అవన్నీ తెలియదు.
నేను జస్ట్ అంటే సెల్లింగ్ బాగుంటది. నేను ఎప్పుడు కూడా ప్లాన్ చేయలేదు ఎందులో కూడా అసలు. ఆప్షన్ ఇప్పుడు బయింగ్ అక్కడ ప్లాన్ ఫాల్ చేయలేదు. అయ్యింది కదండి ఈ రోజు. అక్కడ ఏ ఆర్డర్ బ్లాక్ లేదు, అక్కడ నార్మల్ గానేనా లేకపోతే అది ఆర్డర్ బ్లాక్ ఏమైనా కన్సిడర్ చెయ్యాలి దాన్ని? 15 minutes ఒకసారి టైం ఏది నిఫ్టీయా? నిఫ్టీనే అదే నార్మల్గా పెట్టుకున్నాను. అయితే ఓవరాల్ బయస్ డౌన్ సైడ్ ఓకేనా. 4 అవర్స్ అంటే ఏముంటుందా బ్లాక్ ఏమీ లేదు ఈ రోజు, అది ఎలా ఫాల్ అయ్యింది అక్కడ నుంచి అని. చూద్దాం. ఈరోజు 4 ఓకే. బ్లాక్ అంటే నిన్న ట్యాప్ అయిపోయింది అనుకో, ఒకవేళ నిన్న ఏదైనా బ్లాక్ కానీ ఎక్కడైనా ట్యాప్ అయింది అనుకో ఈరోజు ఫాలో అయిపోతుంది ఆటోమేటిక్. ఓకే. అలా కూడా ఉంటుంది. అంటే నిన్న మార్కెట్ మిగతాది కంటిన్యూ చేస్తుంది అనమాట. మన ఇక్కడైతే 24 అవర్స్ ఉంటుంది కాబట్టి అలా వెళ్ళిపోతుంది, మనకు అర్థమైపోతుంది. కానీ ఇక్కడ అలా కాదు కదా. అదే ఎఫ్ఈజీ నుంచి వెళ్ళిపోయింది. ఎఫ్ఈజీని ట్యాప్ అయింది నిన్న, ఈరోజు కంటిన్యూ చేస్తుంది అనమాట. ఆ ముందు రెడ్ గ్రీన్ క్యాండిల్స్ ఉన్నాయి కదా బిఫోర్ డే థర్డ్ కూడా కాదు, ఇదేంటా? అది వాటికి ముందు ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ 2 గ్రీన్ క్యాండిల్స్ ఉన్నాయి పెద్ద. 2 గ్రీన్ ఇంకా క్యాండిల్స్ ఇక్కడ. అవి అది ఏమైనా అక్కడ ఏమైనా స్పెషల్ బ్లాక్ ఏమైనా ఉందా అక్కడ? ఇక్కడ బ్లాక్ అంటే క్యాండిల్లో ఒక బ్లాక్ ఉంది అంతే. సో ఈ బాడీ నుంచి ఇది ఒక బ్లాక్ అనమాట. ఓకేనా. ఇలా చూసుకుంటే ఇది మనకు ఒక ఇది డౌన్ సైడ్ ఉంది కదా. ఇప్పుడు ఇది ఇప్పుడైతే స్వింగ్ ఇక్కడ బ్రేక్ చేస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వేసుకుంటే అదే ఓకేనా. రేపు బయాస్ చెప్తాను. సో ఈరోజు ఇది ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యి ఒకవేళ పైకి వస్తే ఎంట్రీ ఉంటుంది. వచ్చాక 5 minutes లేదా బ్లాక్. సో ఇది మనకు బ్లాక్ గోల్డ్ ప్లీజ్. ఇప్పుడు క్లోజ్ అయ్యాక 10 minutes ఉంది, 9 minutes ఉంది కదా. 15 minutes క్యాండిల్ ఇది క్లోజ్ ఇస్తే ఇక్కడికి వచ్చి ట్యాప్ అయితే ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు సెల్ సైడ్ ఓకేనా. నెక్స్ట్ దాంట్లో మిగతా కాన్సెప్ట్ అని చెప్తాలే. ఈరోజు ఎంట్రీస్ అయితే అందులో ప్లాన్ చేయకపోవడం బెటర్. నార్మల్గా అయితే న్యూస్ మొత్తం ఇది కవర్ చేసుకుంటుంది కదా, బాగాలే కూడా చేస్తే చేయొచ్చు, రిస్క్ తీసుకోవడమే. సరే అదే క్లోజ్ చేస్తాను ఇది.